దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి అంబేద్కర్ అని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అసెంబ్లీ ఆవరణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ రూపకర్తగా, న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా, సంఘ సంస్కర్తగా ఇలా అన్ని రంగాల్లో సేవ చేసిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. అంటరానితనం, కుల నిర్మూలనే లక్ష్యంగా అనేక ఉద్యమాలు చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచారన్నారు. దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేశారన్నారు. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలని మొదటి పోరాటం చేసింది అంబేద్కరే అన్నారు. తనకు జరిగిన అవమానం ఇంకెవరికీ జరగొద్దని దేశ న్యాయ మంత్రి అయ్యాక దళితులకు రిజర్వేషన్లు కల్పించి కూడా అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ కూడా వస్తాడు ఎక్కడ సార్ ఇటు చూడండి సార్. అబ్బో आपके फेस पे आ जाएगा. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆయన మనవడు ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ పూలమాల వేసి నివాళులర్పించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వచ్చిన ఆయన ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాల మైదానంలో దిగి రోడ్డు మార్గం ద్వారా చౌరస్తాకు చేరుకున్నారు. మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్తో కలిసి ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వనపర్తి జిల్లాలో అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భవిష్యత్తు తరాల కోసం, బడుగు జీవుల రక్షణ కోసం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమలు జరిపేలా వ్యవస్థలు, ప్రభుత్వాలు పనిచేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ రచనా సంఘ అధ్యక్షుడే కాక అన్నింటికి మించి ఆయన ప్రవచించినటువంటిది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటిది, భారతదేశంలో మాత్రమే ఉన్నటువంటి రుగ్మత, కుల వ్యవస్థ, కుల నిర్మూలన అనేటువంటి ప్రధానమైనటువంటి అంశం ఈ అంబేద్కర్ గారు ప్రబోధించినటువంటి దాంట్లో మొట్టమొదటి అంశం దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కార్యాలలో ప్రధానమైనది అది. దాని చుట్టూ ఉండేటువంటి అనేక అంశాల మీద చర్చ జరపకుండా మరి వాళ్ళ చర్చలు పక్కదాన్ని పట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు చాలామంది. అవగాహన ఉందో లేకుండా ఆయన మాటలో చెప్పాలంటే ఈ భూగోళంలో పుట్టినటువంటి అత్యంత అరుదైన అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ రచనా సంఘ అధ్యక్షుడే కాక అన్నింటికి మించి ఆయన ప్రవచించినటువంటిది ప్రపంచం